నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒకప్పుడు బ్యాంక్ లోన్ కావాలంటే ఉద్యోగం ఉందా, ఆదాయం ఎంత, ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు అడిగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీ దగ్గర ఎంత డబ్బు ఉందన్నది కాదు, మీ పేరు పక్కన కనిపించే ఒక 3 అంకెల సంఖ్యే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే స్థితి వచ్చింది. అదే సిబిల్ స్కోర్. 730 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఇకపై లోన్ తీసుకోవడం కష్టమవుతుందా? బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మరింత కఠినంగా వ్యవహరించబోతున్నారా? ఆర్బీఐ తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు లక్షలాది మంది రుణగ్రహీతలపై ప్రభావం చూపబోతున్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆర్బీఐ ఇప్పటి వరకు 730 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారికి లోన్ ఇవ్వద్దు అని ఎలాంటి అధికారిక నిబంధన తీసుకురాలేదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. 2027 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త రిస్క్ అసెస్మెంట్ విధానాల కారణంగా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు రుణాలు పొందడం మరింత సవాల్గా మారే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే నేరుగా నిషేధం కాదు, కానీ పరోక్షంగా ఒత్తిడి మాత్రం పెరగచ్చు. ఎలా అంటే, ఒకే ఆదాయం ఉన్న ఇద్దరు వ్యక్తులు బ్యాంకు లోన్ కోసం వెళ్తే 750 స్కోర్ ఉన్న వ్యక్తికి తక్కువ వడ్డీ రేటుతో లోన్ లభించవచ్చు. అదే 650 లేదా 680 స్కోర్ ఉన్న వ్యక్తికి అధిక వడ్డీ రేటు విధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అదనపు గ్యారంటీ, అదనపు డాక్యుమెంట్లు లేదా ఎక్కువ డౌన్ పేమెంట్ కూడా కోరచ్చు. అంటే సమస్య లోన్ దొరకదని కాదు, లోన్ ఖరీదు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో కోట్లాది మంది యువ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు తమ క్రెడిట్ స్కోర్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈఎంఐ ఒకటి ఆలస్యం కావటం, క్రెడిట్ కార్డ్ బిల్లు పూర్తిగా చెల్లించకపోవటం, అనవసరంగా అనేక రుణ దరఖాస్తులు చేయడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలే భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతాయి. అందుకే బ్యాంకులు ఇప్పుడు కేవలం ఆదాయం మాత్రమే కాదు, ఆర్థిక క్రమశిక్షణను కూడా కొలవడానికి సిబిల్ స్కోర్ను ప్రధానంగా ప్రమాణంగా ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు మారడం చాలా సాధారణ విషయం. ఇప్పుడు భారతదేశం కూడా అదే దిశగా క్రమంగా అడుగులు వేస్తోంది. అయితే ప్రశ్న ఏంటంటే, 730 స్కోర్ నిజంగానే మ్యాజిక్ నెంబరా? నిపుణుల అభిప్రాయం ప్రకారం 730 పైబడిన స్కోర్ను సాధారణంగా గుడ్ క్రెడిట్ ప్రొఫైల్ గా పరిగణిస్తారు. 750 పైగా ఉంటే మరింత బలమైన స్థితి, ఇక 800 దాటితే అత్యుత్తమ స్థాయి. కానీ లోన్ ఆమోదం కేవలం సిబిల్ స్కోర్ పైనే ఆధారపడదు. మీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, ప్రస్తుత అప్పులు, ఈఎంఐలు, ఇన్కమ్ నిష్పత్తి వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే తక్కువ స్కోర్ ఉన్న వారికి అవకాశాలు పూర్తిగా మానకపోవు, కానీ పోటీ మాత్రం పెరుగుతుంది. ఇక్కడే సామాన్య ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశం ఉంది. 2027 వరకు ఇంకా సమయం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి చెల్లించడం, పాత రుణాలను క్రమంగా క్లియర్ చేయడం, అనవసర లోన్ దరఖాస్తులను తగ్గించడం, క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించుకోవడం వంటి చర్యల ద్వారా క్రెడిట్ స్కోర్ను గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు. అంటే ఈ మార్పులకు ఒక హెచ్చరికగా కాకుండా ఒక అవకాశంగా చూడొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి చౌకగా రుణాలు, త్వరిత ఆమోదాలు, మరిన్ని ఆర్థిక అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడవచ్చు. మరి 730 స్కోర్ను బ్యాంకులో ఒక కీలక ప్రమాణంగా పరిగణించడం సరైందేనా, లేక మధ్యతరగతి మరియు యువ రుణగ్రహీతలకు ఇది మరింత భారమవుతుందా? భవిష్యత్తులో భారతదేశంలో క్రెడిట్ స్కోర్ పాస్పోర్ట్లా మారబోతుందా? ఈ ప్రశ్నలపై చర్చ ఇప్పుడే మొదలైంది.